హలో ఎవ్రీవన్. యాక్చువల్లీ అటామిక్ స్ట్రక్చర్లో మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్లో ఆర్బిటల్లో ఒక డిఫరెన్స్ తెలిస్తే మనకి కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. సో ఆర్బిటల్ ప్లస్ నేను సబ్షెల్ అంటే ఏం కూడా చెప్పేస్తాను. మళ్ళీ ఇది ఆటమ్ ఒక స్ట్రక్చర్, మిడిల్లో న్యూక్లియస్ ఉంటుంది, దీంట్లో న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఆర్బిట్ అంటే ఇదే ఆర్బిట్. సో N1 ఆర్బిట్, N2 ఆర్బిట్, N3 ఆర్బిట్, N4 ఆర్బిట్, ఇలా N5, N6. ఓకే, నంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఉంటాయి, N5, N6. అండ్ దెన్ నెక్స్ట్ ఆర్బిట్ అనేది తెలిసిపోయింది. ఆర్బిటాల్ కన్నా ముందు నేను షెల్స్ అనేది ఏమనేది చెప్తాను. N1 ఆర్బిట్లో K అనే షెల్ ఉంటుంది, N2లో L, N3లో M, N4లో N. నెక్స్ట్ O అనే ఆర్బిట్, ఇలా నంబర్ ఆఫ్ షెల్స్ ఉంటాయి. ఓకే, ఈ షెల్స్లో S ఆర్బిటాల్ ఉంటుంది. K అనే షెల్లో 2 ఆర్బిటాల్స్ ఉంటాయి, 2s 2p అని. M షెల్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, 3s 3p 3d. N అనే షెల్లో 4 ఆర్బిటాల్స్ ఉంటాయి, 4s 4p 4d 4f, ఇలా. ఓకే, సో ఇది ఆర్బిట్స్, ఇది షెల్, K అనే షెల్లో ఇది ఉంది కదండి, ఇది మొత్తం షెల్ అవుతుంది. దీంట్లో సబ్ షెల్ అంటే ఇది 2s ఒక్కటే సబ్ షెల్, 2p ఒక్కటే సబ్ షెల్. ఓకే, ఆర్బిటాల్ అంటే ఇలా, ఎస్ ఆర్బిటాల్, ఇదే ఎస్ ఆర్బిటాల్. పి ఆర్బిటాల్, ఇదే పి ఆర్బిటాల్. డి ఆర్బిటాల్, సో దాట్స్ ఇట్, సింపుల్. ఆర్బిటాల్స్ అంటే ఇది, షెల్ అంటే ఇది KLMN, సబ్ షెల్ అంటే K షెల్లో ఉన్న సెల్స్ని సబ్ షెల్, 3s 3p 3d, 4s 4p 4d 4f, ఇలా. సో ఇప్పుడు నెక్స్ట్ డిఫరెన్సెస్ ఏమున్నాయో ఆర్బిటాల్లో చూద్దాం. ఆర్బిట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ సర్క్యులర్ పాత్ ఫాలోడ్ బై రివాల్వింగ్ ఎలక్ట్రాన్ అరౌండ్ ద న్యూక్లియస్. సో నేను చెప్తున్నాను, ఆర్బిట్ అనేది స్పెసిఫిక్ పాత్, ఒక సర్క్యులర్ పాత్, వెల్ డిఫైన్డ్ సర్క్యులర్ పాత్, రివాల్వింగ్ ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఇది ఆర్బిటాల్ ఈజ్ ఎ రీజియన్ ఆర్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్ వేర్ ద ఎలక్ట్రాన్ ఈజ్ మోస్ట్ లైక్ టు బి ఫౌండ్. సో దీంట్లో ఎలక్ట్రాన్ అనేది ఫౌండ్ అవుతుంది. దీంట్లో 2 ఎలక్ట్రాన్స్, దీంట్లో 6 ఎలక్ట్రాన్, దీనిలో 10 ఎలక్ట్రాన్స్. ఇట్ రిప్రజెంట్ ప్లేనార్ మోషన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. అంటే నార్మల్లీ ఇది చూడండి, ఇది ప్లేనార్ మోషన్ ఉంటుంది. సో ఇట్ ఈస్ రిప్రజెంట్ 3 డైమెన్షనల్ మోషన్. అంటే ఎస్ ఆర్బిట్ అనేది ఇలా స్పెరికల్ షేప్ అని చెప్తాం మేము. పి ఆర్బిటాల్ అనేది ఇలా ఎక్స్ యాక్సిస్లో, దెన్ వై యాక్సిస్లో, దెన్ నెక్స్ట్ జెడ్ యాక్సిస్లో, ఇలా పి ఆర్బిటాల్. The maximum number of electrons in an orbit is 2n², where n stands for number of orbit. ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉన్నాయి ఆర్బిట్లో అని కనుక్కోవడానికి సింపుల్గా 2n² ఫార్ములాతో కనుక్కోవచ్చు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆర్బిట్ ఇస్ 2. సో ఇక్కడ చూడండి, ఒక్క ఆర్బిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఒక ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పి ఆర్బిట్లో 3 ఉన్నాయి. సో ఇక్కడ 2 2 2 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆర్బిటాల్ ఈజ్ ఏ సర్క్యులర్ ఇన్ షేప్, అంటే నార్మల్గా ఇలా ఉంటాయి కాబట్టి సర్క్యులర్ ఇన్ షేప్, న్యూక్లియస్ చుట్టూ. షేప్ ఆఫ్ ఎస్ ఆర్బిటల్ ఈజ్ స్పెరికల్, షేప్ ఆఫ్ పి ఈజ్ డంబెల్ అండ్ డి ఈజ్ డబుల్ డంబెల్ షేప్ ఉంటుంది. ఆర్బిట్ ఆర్ నాన్ డైరెక్షనల్ ఇన్ క్యారెక్టర్, దే కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ షేప్ ఆఫ్ మాలిక్యూల్. అంటే నార్మల్గా సర్క్యులర్ పాత్ ఉంటుంది కాబట్టి షేప్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలదు. సో షేప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్బిట్. ఆర్బిటాల్లోకే షేప్ ఉంటుంది, అంటే ఎస్కి స్పెరికల్, పీకి డంబెల్ అండ్ డీకి డబుల్ డంబెల్. సో దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ వీ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ ఆర్ వీ కెన్ ఈజీలీ known the structure of a molecule. Concept of well-defined orbit is against to Heisenberg principle.
హైసెన్బర్గ్ ప్రిన్సిపల్ ప్రకారం అంటే ఒక ఎలక్ట్రాన్ ఆర్బిట్లో రివాల్వ్ అయ్యేటప్పుడు దీని యొక్క మూమెంటం ప్లస్ పొజిషన్ ఒకేసారి చెప్పలేము అంటుంది. సో ఇట్ వాస్ ట్రూ, ఒకేసారి చెప్పలేము. బట్ ఆర్బిట్లో అనేది ఇది ఫాలో అవ్వదు, ఇట్ అగైన్స్ట్ హైసెన్బర్గ్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్బిటాల్ హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్కి ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఆర్బిటాల్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ హైసెన్బర్గ్స్ ప్రిన్సిపల్. సో దిస్ ఈస్ అబౌట్ ఆర్బిట్, ఆర్బిటాల్, షెల్ అండ్ సబ్షెల్.